ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఒమన్ వేదికగా అణు చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఇరాన్పై అమెరికా మరోసారి ఆంక్షల కొరడా జుళిపించింది. తుర్కీయే భారత్, యుఏఈలకు చమురు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న 14 నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 15 సంస్థలతో పాటు 2 ఇరాన్ జాతీయులపై కూడా ఆంక్షలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని అణు చర్చల్లో ఇరాన్ ప్రధానంగా కోరుతున్న అమెరికా కొత్త ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత సృష్టించడానికి, అంతర్గతంగా సొంత ప్రజలపై అణిచివేతను కొనసాగించడానికి ఇరాన్ చమురు ఆదాయాన్ని ఉపయోగిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ అక్రమ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులను తగ్గించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వివరించింది. శుక్రవారం మస్కట్లో మొదలైన అణు చర్చలు సానుకూలంగా సాగాయని ఇరాన్ ప్రకటించింది. ఇవాళ ఇరు దేశాల ప్రతినిధి బృందాలు మరోసారి పరోక్షంగా సమావేశమయ్యాయి. చర్చల్లో తొలిసారి ఓ సైనికాధికారిని అమెరికా భాగం చేసింది. సెంట్రల్ కమాండ్ అధిపతి యుఎస్ నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చర్చల్లో పాల్గొన్నారు.